హిందూ మహాసముద్ర ప్రాంతంలో గూఢచార నౌకలు జలాంతర్గాముల మోహరింపు సహా పోర్టులను గుప్పిట్లోకి తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న చైనా ఒకవైపు, ఆ దేశ దన్నుతో తమ నౌకాదళాన్ని అభివృద్ధి చేసుకుంటున్న పాకిస్తాన్ ఇంకోవైపు. దీనికి తోడు ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ సహా సముద్రాల్లో పెరిగిపోతున్న నేరాలు. ఈ పరిస్థితుల్లో నౌకాదళాన్ని పటిష్టపరుచుకోవడంపై దృష్టి సారించింది భారత్. ఇటీవల కాలంలో వరుసగా ఆధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెడుతోంది. మరికొన్ని త్వరలోనే రంగప్రవేశం చేయనున్నాయి. అదే సమయంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణంలో స్వదేశీ తయారీకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. మరి సముద్ర భద్రత, నౌకాదళ పటిష్టతపై భారత్ వ్యూహమేంటి? స్వదేశీ తయారీని ప్రోత్సహించడం ద్వారా అందుతున్న లాభాలు ఎలా ఉన్నాయి? ఒక దేశానికి భూతల సరిహద్దుల రక్షణ ఎంత ముఖ్యమో, సవాళ్లతో కూడుకున్న సముద్ర తీర రక్షణ అంతే కీలకం. అందున చైనా, పాకిస్తాన్ లాంటి జిత్తులమారి దేశాలను సరిహద్దులుగా కలిగిన భారత్కు సముద్ర తీర రక్షణ చాలా సవాళ్లతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇటీవల కాలంలో భారత నౌకాదళం ప్రధానంగా దృష్టి సారించింది. వరుసగా అత్యాధునిక యుద్ధ నౌకలను సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది దేశీయంగా తయారైన 4 అత్యాధునిక యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో ప్రవేశించగా త్వరలో మరో 2 రానున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి తీసిపోని యుద్ధ నౌకలే. సముద్రంలో శత్రువుల కదలికలను గమనించి వెంటనే తిప్పికొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నవి. భారత సముద్ర తీరంపై డేగగళ్ల నిఘా వేసి స్పందించే సామర్థ్యం కలిగినవి. మరి నావికాదళం తమ సామర్థ్యాన్ని ఎందుకు వేగంగా మెరుగుపరుచుకుంటోంది? వెంటనే అత్యాధునిక యుద్ధ నౌకలను సమకూర్చుకోవడానికి కారణాలేంటి అని ఆరా తీస్తే ఇందుకు సమాధానాలు బోలెడు ఉన్నాయి. భారత్ 11,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరాన్ని కలిగి ఉంది. దీని వెంట 23 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఉన్నాయి. ప్రధాన భూభాగానికి సుదూరంలో అండమాన్ నికోబార్ లాంటి కీలక ద్వీపాలను కలిగి ఉంది. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం నుంచి ఇటీవల కాలంలో ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చేపల వేట, సముద్ర దొంగల విజృంభణ, వనరుల దోపిడీ వంటివి శృతి మించుతున్నాయి. అదే సమయంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆగడాలు కట్టుతప్పుతున్నాయి. ఈ పరిధిలో చైనా అనేక పోర్టులను గుప్పిట పెట్టుకుంది. చైనా గూఢచార నౌకలు, జలాంతర్గాములు నిత్యం హిందూ మహాసముద్రంలో తిరుగుతున్నాయి. ఇంకోవైపు శత్రుదేశం పాకిస్తాన్ ఇదే చైనా సహకారంతో తమ నౌకాదళాన్ని రోజురోజుకు అభివృద్ధి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లు ముందున్నాయి కాబట్టే భారత నౌకాదళం కూడా ఇటీవల కాలంలో తమను తాము అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించింది. నౌకలలో తయారు చేయడంలో భారతదేశం ఇప్పుడు నంబర్ 1 స్టేజ్కి పోటీ పడుతున్నాం. ఫస్ట్ చైనా ఉంది, తర్వాత అమెరికా వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ మనమే ఉన్నాం. ఓకే, ఇది ఇలా పెంచుకోవడానికి కారణం ఏంటంటే ముంబై సంఘటన జరిగిన తర్వాత మనం ఒక రకంగా సముద్రం ఈ నేవీలో కొంచెం వెనకబడి ఉన్నాం. అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అనూహ్యమైన స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ఎవరు ప్రపంచంలో ఎవరు ఊహించలేనంతగా బడ్జెట్కి క్రియేట్ చేసి ఇది మనం షిప్పులు తయారు చేసుకోవాలంటే ఎప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచానికి మనం నౌకల్ని ఉత్పత్తి చేసి పెంచే మార్గంలో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం 8 షిప్పులు తయారు చేసాం. దాంట్లో ఇంపార్టెంట్ది INS విక్రాంత్. ఇది అత్యంత ఆధునికమైన షిప్పు. ఈ టెక్నాలజీ అంతా మన ఓన్గానే మన సైంటిస్టుల ద్వారానే మనం క్రియేట్ చేసుకొని ప్రపంచానికి అత్యాధునికమైన నౌకలను మనం అందించగలిగే స్టేజ్కి వెళ్ళిపోయాం. ఇదంతా కారణం ఆత్మనిర్భర్ భారత్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నమాట. ఇటీవల కాలంలో భారత నావికాదళంలో చేరిన యుద్ధ నౌకలు శత్రు దేశాలను గడగడలాడించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకే రోజు 3 యుద్ధ నౌకలు INS దునగిరి, INS సంశోధక్, INS అగ్రైలను జాతికి అంకితం చేశారు. INS దునగిరిని భారత నౌకాదళంలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణిగా నిర్మించారు. ఇది స్టెల్త్ అంటే శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడి చేయగల అత్యాధునిక యుద్ధ నౌక. ఇది ఇండియన్ నేవీ చేపట్టిన ప్రాజెక్టు 17A అనే ప్రోగ్రాంలో భాగంగా తయారు చేసిన 5వ నౌక. దీనిలో అత్యాధునిక సెన్సార్లు, ఆటోమేటిక్ సిస్టమ్స్, శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి.
అందువల్ల ఈ నౌక ఒకే సమయంలో శత్రు విమానాలను, ఓడలను, జలాంతర్గాములను ఎదుర్కొంటూనే చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఐఎన్ఎస్ దునగిరి దాదాపు 149 మీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 6600 టన్నుల బరువు మోయగలదు. దీనికి శత్రువుల కంటపడకుండా తప్పించుకునే సాంకేతికత ఉండటంతో పాటు ఇందులో అద్భుతమైన కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీని సాయంతో చుట్టుపక్కల ఎటువైపు నుంచి ముప్పు వచ్చినా వెంటనే గుర్తించి దాన్ని నాశనం చేయవచ్చు. అంతేకాదు దీనిలో ఆధునిక రాడార్లు, నీటి లోపల వెతికే సెన్సార్లు, బ్రహ్మోస్ సూపర్ ఫాస్ట్ క్షిపణులు, గాల్లోకి దూసుకువెళ్లే మిసైల్స్, టార్పెడోలు, పెద్ద నేవల్ గన్స్ ఉన్నాయి. వీటి ద్వారా శత్రువుల ఓడలను, జలాంతర్గాములను, విమానాలను సులువుగా కూల్చేయగలదు. దీనిని ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేయగా కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ఉత్తరాఖండ్లోని దునగిరి అనే హిమాలయ పర్వతం పేరు దీనికి పెట్టారు. గత నెలలో నౌకాదళంలో చేరిన మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ సంశోధకను యుద్ధ విధుల కంటే ఎక్కువగా ఇతర సాంకేతిక అంశాలపై సాయం కోసం నిర్మించారు. భారత నౌకాదళానికి సముద్ర భౌగోళిక, సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, ఖచ్చితత్వ పరిణామం వంటి అంశాలపై వర్ణపటాల రూపకల్పన, నివేదిక చార్టుల తయారీలో సామర్థ్యం పెంచేందుకు సాయం చేయడం వంటి విధులను ఇది నిర్వహిస్తుంది. ఐఎన్ఎస్ సంశోధక పొడవు 110 మీటర్లు, బరువు 3400 టన్నులు. ఈ యుద్ధ నౌక 2023 జూన్లో జలప్రవేశం చేయగా గత నెలలో నౌకాదళంలో చేరింది. పోర్టులు, సీ ఛానళ్లు, మారిటైమ్ పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధుల కోసం ప్రత్యేక హెలికాప్టర్, విపత్కర పరిస్థితిలో మానవీయ సాయం, రక్షణ చర్యలు చేపట్టేందుకు దీన్ని నిర్మించారు. దీన్ని కూడా వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేయగా కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. మూడో యుద్ధ నౌక ఐఎన్ఎస్ అగ్రైను తీర జలాల్లో ఆపరేషన్ విధులకు అనువుగా డిజైన్ చేశారు. దీన్ని యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ గా నిర్మించారు. దీని పొడవు 77.6 మీటర్లు. 2024 మార్చిలో జలప్రవేశం చేసింది. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్ క్రాఫ్ట్ తో సమన్వయం చేసుకునేలా 88% ఆధునిక స్వీయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. 30 mm నేవల్ సర్ఫేస్ గన్, వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో తేలికపాటి టోర్పెడోలు, దేశీయ తయారీ రాకెట్ లాంచర్లు, సోనార్ ఉన్నాయి. నీటి అడుగు నుంచి తలెత్తే ముప్పును ఇవి తప్పిస్తాయి. మనము నేల మీద అంటే మిలిటరీ డిఫెన్స్ ఆర్మీ ద్వారా మనం కొట్టే పరిస్థితులు లేరు. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన మిషనరీస్ అంతా కూడా మనం వాడుతున్నాం. అట్లానే వాయు మార్గంలో కూడా మనం టాప్ పొజిషన్లో ఉన్నాం ప్రపంచంలో. ఇప్పుడు నౌకా మార్గంలో కొంత వెనకబడి ఉన్నాం. ఎందుకంటే ముంబై సంఘటన జరిగిన తర్వాత ఇలా ఉండకూడదని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న చర్యల ద్వారా ఇప్పుడు నౌకా మార్గంలో కూడా మనం అత్యంత ఆధునికమైన ఓడలను తయారు చేసుకోగలుగుతున్నాము, సైన్యాన్ని తయారు చేశాము. ఇప్పుడు మిగతా దేశాలు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. ఇటు అరేబియా సముద్రంలో పాకిస్తాన్ వాళ్ళు చేశారు పని, దాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాము. ఇట్లానే బంగాళాఖాతంలో 1971 వార్లో కూడా మనం సక్సెస్ సాధించగలిగాం. ఆ తర్వాత మిగతా దేశాలు ఎవరు కూడా మన మీద కన్నెత్తి చూడలేనంతగా ఇప్పుడు నౌకల ద్వారా మనం నౌకలను తయారు చేసుకుంటాం, సైన్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాము. సో అట్లానే బంగ్లాదేశ్ నుంచి మనకు ప్రమాదం ఉంది. అట్లానే శ్రీలంక కావచ్చు, చైనా కావచ్చు, మిగతా ఏ కంట్రీస్ కూడా మన భారతదేశం వైపు చూడాలంటే భయపడే స్థితికి మనం తీసుకురాగలిగామంటే ఈ ఆత్మనిర్భర్ భారత్లో బడ్జెట్ని పెంచడం వల్ల మాత్రమే సాధ్యమైంది. భారత నౌకాదళలో చేరేందుకు సిద్ధంగా ఉన్న కీలక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఈ యుద్ధ నౌక ఈ నెల 11న విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రంగా నౌకాదళంలో చేరనుంది. ఇది నీలగిరి శ్రేణికి చెందిన యుద్ధ నౌక. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్లో నిర్మించారు. ఇది బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు, 76 mm నేవల్ గన్, ట్రిపుల్ టార్పిడో, వరుణాస్త్ర, రాకెట్ లాంచర్లు, 2 ధ్రువ్ సీకింగ్ హెలికాప్టర్లు వంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. దీని వేగం గంటకు 28 నాటికల్ మైళ్లు. శత్రువుల నౌకలు, జలాంతర్గాములను పసిగడుతుంది. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రాడార్, సోనార్ వ్యవస్థలు దీనికి అదనపు బలం. దీని పొడవు 149 మీటర్లు కాగా బరువు 6670 టన్నులు.
నౌకాదళంలో చేరనున్న మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాలవాన్. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో ఎయిర్ క్రాఫ్ట్ గా ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధ నౌక కొచ్చిన్ షిప్ యార్డ్ లో నిర్మితమైంది. ట్రిపుల్ జెట్ వాటర్ సిస్టమ్ ద్వారా గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. హాల్ మౌంటెడ్ సెన్సర్లతో, ఆధునిక రాడార్, తక్కువ బరువుగల టార్పెడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్లతో సేవలు అందిస్తుంది. దీని పొడవు 80 మీటర్లు కాగా బరువు 110 టన్నులు. భారత్ నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌకలను చేర్చడమే కాదు, స్వదేశీ తయారీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత 12 ఏళ్ల కాలంలో దేశీయ షిప్ యార్డులు 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను సొంతంగా నిర్మించాయి. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంలో భారత్ సొంతంగానే నైపుణ్యాలను సమకూర్చుకుంది. ప్రస్తుతం యుద్ధ నౌకల్లో 75% స్వదేశీ తయారీ పరికరాలనే వాడుతున్నారు. వాటి వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక తయారీ యూనిట్లను నెలకొల్పారు. నౌకాదళంలో ఆత్మనిర్భరతకు, తద్వారా స్థానిక పరిశ్రమలు, స్టార్టప్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇలా నౌకాదళ అభివృద్ధిలో పూర్తి స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటోంది. భారత నౌకాదళంలో చిన్న పెద్దవి కలిపి 145 వరకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. 2035 నాటికి ఆ సంఖ్యను 200కు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఒకప్పుడు యుద్ధ నౌకల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్ 2047 నాటికి నౌకాదళంలో పూర్తి స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతోంది. మరి ఈ ప్రయాణం ఇలాగే కొనసాగితే నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గాములు చేరడమే కాదు, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి మన తీరం వైపు చూడాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిందే.